ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో శ్రావణ పుత్రదా ఏకాదశి ఎప్పుడు వచ్చింది? శ్రావణ పుత్రదా ఏకాదశి విశిష్టత ఏమిటి? శ్రావణ పుత్రదా ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాము. హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారము అమావాస్య లేదా పౌర్ణమి తర్వాత వచ్చే 11వ రోజును ఏకాదశి అంటారు. ప్రతి నెల శుక్లపక్షంలో ఒకటి, కృష్ణపక్షంలో ఒకటి చొప్పున సంవత్సరానికి మొత్తము 24 ఏకాదశులు వస్తాయి. ఇది శ్రీ మహావిష్ణువు పూజకు మరియు ఉపవాసాలకు అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. హిందూ ధర్మంలో ఏకాదశి వ్రతానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పవిత్ర శ్రావణ మాసంలో వచ్చే పుత్రదా ఏకాదశికి ఆధ్యాత్మికంగా విశేషమైన స్థానం ఉంది. ఈ ఏకాదశి రోజున బోలా శంకరుడితో పాటు జగత్ప్రభువైన శ్రీ మహావిష్ణువును ఏకకాలంలో పూజించాలని పండితులు చెబుతున్నారు. సంతానం కలగాలని కోరుకునే దంపతులు పిల్లల ఆయురారోగ్యాల కోసము పుత్రదా ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాసం ఉండాలి. ఈ వ్రతం ఆచరిస్తే సద్బుద్ధి గల సంతానం కలుగుతుంది, పాపాలు తొలగిపోయి ముక్తి లభిస్తుంది. పుత్రదా ఏకాదశి వ్రతాన్ని అత్యంత నిష్ఠతో పాటించాలి. దశమి నాటి నుంచి ద్వాదశి వరకు 3 రోజుల పాటు కఠినమైన నియమాలను పాటించాలి. దశమి రోజు రాత్రి సాత్విక ఆహారం తీసుకుంటూ మనస, వాచ, కర్ణ దైవ స్మరణలో గడపాలి. శ్రావణ మాసంలో వచ్చే పుత్రదా ఏకాదశి సంతాన సౌభాగ్యాన్ని కోరుకునే దంపతులకు విశేషమైనదిగా భావిస్తారు. 2026 సంవత్సరంలో శ్రావణ పుత్రదా ఏకాదశి ఆగస్టు 23వ తేదీన వచ్చి ఆగస్టు 24వ తేదీ వరకు ఉంటుంది. శ్రీ పరాభవ నామ సంవత్సరము, శ్రావణ మాసము, వర్ష ఋతువు, దక్షిణాయనము. ఏకాదశి తిథి ప్రారంభము 23వ తేదీ ఆగస్టు 2026 ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు ప్రారంభమై 24వ తేదీ ఆగస్టు 2026 సోమవారం ఉదయం 4:19 ఏకాదశి తిథి ముగుస్తుంది. పారణ సమయము 24వ తేదీ ఆగస్టు 2026 సోమవారం మధ్యాహ్నము 1:45 నుండి సాయంత్రం 4:16 వరకు. పూజా విధానం గురించి తెలుసుకుందాము. ఏకాదశి రోజున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తల స్నానం చేయాలి. దంపతులు పుత్రదా ఏకాదశి వ్రతం చేయాలనుకునేవారు దశమి రోజు నుంచి ఉపవాసాన్ని ప్రారంభించాలి. ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండాలి. పూజా స్థలంలో విష్ణుమూర్తి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఉంచి పంచామృతంతో అభిషేకం చేయాలి. పూలు, పసుపు, కుంకుమతో అర్చించి విష్ణు సహస్రనామము చదవాలి. పూజలో ఖచ్చితంగా తులసి దళాలు ఉండేలా చూసుకోవాలి. విష్ణుమూర్తి భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. విష్ణును స్మరిస్తూ భజనలో భక్తి పాటలు రాత్రంతా జాగరణ చేయాలి. భక్తులు సాయంత్రం సమయంలో సమీపంలోని విష్ణు ఆలయాలను సందర్శించాలి. పుత్రదా ఏకాదశి రోజు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు జపం చేయాలి. శ్రావణ పుత్రదా ఏకాదశి నాడు ఉపవాసం ప్రధాన ఆచారం. మగబిడ్డ కోసం ఆరాటపడే భాగస్వాములిద్దరూ తప్పనిసరిగా ఉపవాసం పాటించాలి. సంతానం కావాలనుకునే దంపతులు కఠినమైన ఉపవాసాన్ని పాటించాలి. ఆరోగ్య కారణాల వల్ల ఉపవాసం ఉండలేని వారు పాలు, పండ్లు తీసుకోవచ్చును. శ్రావణ పుత్రదా ఏకాదశి నాడు ధాన్యాలు, పప్పులు, బియ్యం, ఉల్లిపాయలు మరియు మాంసాహారం తినకూడదు. దశమి రోజు సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి. దశమి రాత్రి సంపూర్ణ బ్రహ్మచర్యం పాటించాలి. ఉపవాసాన్ని ద్వాదశి గడియలు మూసేలోపు విరమించాలి. నిష్ఠగా ఉపవాసం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. పుత్రదా ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించి శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల పిల్లలు లేని దంపతులకు సంతానం కలుగుతుందని నమ్ముతారు. కొత్తగా పెళ్ళైన జంటలు ఈ ఏకాదశి చేయడం ఉత్తమంగా భావిస్తారు. ఈ పవిత్రమైన రోజున సిద్ధియోగము, పూర్వాషాఢ నక్షత్రం యొక్క
అద్భుతమైన కలయిక కుదురుతుంది. ఈ శుభ సంయోగం వల్ల పూజా ఫలం రెట్టింపు అవుతుందని నమ్ముతారు. శ్రీహరికి ఏకాదశి తిథి అంటే అత్యంత ప్రీతిపాత్రమైనది. ముఖ్యంగా చాతుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి వ్రతం ఆచరించి పూజలు చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. శ్రావణ పుత్రద ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాము. శ్రావణ మాసంలోని ఏకాదశి తిథిని శ్రావణ పుత్రద ఏకాదశి అని అంటారు. సంతానం కోరుకునే దంపతులకు ఈ వ్రతం ప్రత్యేకంగా శుభప్రదమైనది. శాస్త్రాలు ఈ ఏకాదశిని అత్యంత పుణ్యప్రదమైనదిగా వర్ణిస్తాయి మరియు ఇది సంతానోత్పత్తిని, ఆనందాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. పూర్వకాలంలో మహిష్మతి నగరాన్ని మహిజిత్ అనే శక్తివంతమైన ధర్మనిష్ట గల ప్రజాప్రేమి అయిన రాజు పాలించేవాడు. ఆ రాజు తన ప్రజల సంక్షేమం కోసము సర్వం చేసినప్పటికీ తన జీవితంలో ఒక బాధాకరమైన లోటును ఎదుర్కొన్నాడు. అతనికి సంతానం లేదు. సంవత్సరాల తరబడి యజ్ఞాలు, వ్రతాలు, తపస్సులు, దాన ధర్మాలు చేసినప్పటికీ సంతానం లేకపోవడంతో రాజు తీవ్రంగా దుఃఖించాడు. అతడు బ్రాహ్మణులను, ఋషులను సంప్రదించాడు. ఒకరోజు తన కుటుంబ పురోహితుడితో కలిసి మహర్షి లోమేష్ని ఆశ్రమానికి చేరుకున్నాడు. మహర్షి రాజును జాగ్రత్తగా పరిశీలించి తన దివ్య దృష్టితో అతని పూర్వజన్మ రహస్యాన్ని వెల్లడించారు. మహర్షి ఇలా అన్నారు: ఓ రాజా, నీ పూర్వజన్మలో నీవు చేపలు పట్టి అమ్ముకొని జీవనం సాగించే ఒక సామాన్య వైశ్యుడివి. దురదృష్టవశాత్తు ఒకసారి నువ్వు శ్రావణ మాసంలోని శుక్ల ఏకాదశి నాడు భోజనం చేసి ఉపవాసాన్ని విరమించావు. అందుకే నీకు ఈ జన్మలో సంతానం కలగలేదు. ఇది విని రాజు చేతులు జోడించి పరిష్కారము అడిగాడు. మహర్షి లోమేశుడు ఇలా అన్నాడు: నీవు శ్రావణ శుక్ల ఏకాదశి వ్రతాన్ని సరిగ్గా పాటిస్తూ, విష్ణుమూర్తిని పూజిస్తూ, ఉపవాసం ఉంటూ, రాత్రి జాగరణ పాటిస్తే నీ పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి నీకు తేజోవంతమైన సంతానం కలుగుతుంది. రాజు మహర్షి ఆజ్ఞను పాటించాడు. అతను పుత్రద ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. మరుసటి రోజు ఉదయం ద్వాదశి నాడు అతడు బ్రాహ్మణులకు భిక్ష ప్రసాదించి నిర్దేశించిన ఆచారాల ప్రకారము ఉపవాసాన్ని విరమించాడు. కొంతకాలం తర్వాత రాణి ఒక అందమైన, తేజోవంతమైన మరియు సద్గుణవంతుడైన కుమారుడికి జన్మనిచ్చింది. రాజ్యం అంతటా ఆనందోత్సాహాలు విరిచాయి. అప్పటి నుంచి ఈ ఉపవాసము సంతానం కలగడానికి మరియు కుటుంబ అభివృద్ధికి అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.